నోటి దురుసుతో మాట తూలటం, ఇతరులను కించపరిచేలా మాట్లాడటం వంటి చేష్టలతో బాలకృష్ణ వివాదాస్పదంగా మారుతూ వస్తుంది. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి అదే తీరుతో బాలకృష్ణ వార్తల్లోకి ఎక్కారు. సార్ నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది సార్, కొంచెం క్లియర్ గా చెప్పండి మేస్టారు. గోదావరి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినీ నటుడు బాలకృష్ణ అనుచిత ప్రవర్తన మరోసారి వివాదాస్పదంగా మారింది. వేదికపై ఉన్న హీరోయిన్ అంజలిని తోసిన బాలకృష్ణ ఆడిటోరియంలోనే వాటర్ బాటిల్లో మందు సేవించారు. ఏమిటండి మీరు మాట్లాడేది? వేదికపై ఉన్న హీరోయిన్ అంజలిని తోసిన బాలకృష్ణ ఆడిటోరియంలోనే వాటర్ బాటిల్లో మందు సేవించారు. నేను నమ్మను. నమ్మదురా, అడుగు తిరు. కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. ఈ లెక్కలన్నీ ప్రొడ్యూసర్ గారికి ఎవరు బ్యాకింగ్ లేదన్నారు, ఎవరో ఇందాక. నేను కాదు వాళ్ళ నాన్నగారికి చెప్పక్కర్లా జమాలజిస్టు, జాతకాలు, వాస్తులు. అర్థమైంది. ఇంత బ్యాకింగ్ పెట్టుకుని అసలు బ్యాకింగ్ లేదని పబ్లిసిటీ చేయిస్తామండి అందరి చేత సింపతి కోసం. ఈవిడేమో కత్తి, ఈవిడేమో ఖతర్నాక్. మళ్ళీ వేస్తాడు. రుకో జరా, సబర్ కరో. కత్తులతో కాదు, కంటి చుప్పుతో చంపేస్తాను నేను, ఆ టైపు. వీళ్ళిద్దరి మధ్యన మ్యాటర్ నడవడం కాదు, ఏకంగా పరిగెట్టేస్తుంది. ఖాతిల్ నహీ దిల్దార్ भी है, ये शाख गुल भी है, तलवार भी है. ఖాతిల్ నహీ దిల్దార్ भी है, ये शाख गुल भी है, तलवार भी है. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? He who holds the sword, he'll bite the sword. ये खातिल नहीं दिलदार भी है, ये शाख गुल भी है, तलवार भी, आ टाइप. మనసు వెన్నలాంటిది పాపం, నా టైపే. నాకంటే ముందు మీరే చూసిరు సార్ ఆ మనసు. నువ్వేమన్నా అనుకో, ఎగ్గస్ట మాటలు మాట్లాడద్దు బామర్ద. ఈ సినిమా విజయోత్సవ సభలో మాట్లాడతాను, చప్పట్లు కొట్టు. వేసేసాడు, బాగా వేసేసాడు. మ్యాన్షన్ హౌస్ వేస్తే ఎంత కిక్ వస్తుందో బ్యాంక్స్ ఆఫ్ గోదావరి కూడా అంతే కిక్కిస్తుంది. వీడు మళ్ళీ వచ్చాడు. అలాగే బాలయ్య బాబు గారు ఉన్న చోట జై బాలయ్య అన్న తర్వాతే మన స్పీచ్ మొదలెడతాం. ఆవేశాన్ని ఆపగలం, అభిమానాన్ని ఆపలేం సార్. బాలయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.